హరే కృష్ణ. మంత్రా టు ధామ్ యూట్యూబ్ ఛానల్ భగవద్గీత ముఖ్యమైన శ్లోకాల సిరీస్కి స్వాగతం. 2వ అధ్యాయంలో సుమారు 12 నుంచి 15వ శ్లోకాల వరకు ఆత్మ గురించి మాత్రమే ఉన్నాయి. ఎందుకు మొదట్లోనే భగవంతుడు ఇంతసేపు చెప్తారంటే, అసలు నేను శరీరం కాదు, నేను ఆత్మ అని తెలుసుకోకుండా భక్తి మార్గంలో ముందుకు సాగలేం. ఎందుకంటే ఇక్కడే ఆత్మకి శరీరానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి తెలుసుకుంటాము. ఇదే ఫౌండేషన్. ఆ తరువాతే కృష్ణుడు కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం గురించి చెప్పారు. అందుకే మొదట ఆత్మను బలంగా అర్థం చేయించాడు. మనము శరీరం మాత్రమే అనుకుంటే ఆహార, నిద్ర, భయాలతోనే జీవితం అయిపోజేస్తాము. ఈ పని జంతువులు కూడా చేస్తాయి. కానీ మనం ఆత్మ అని తెలుసుకోవడమే మన అసలు లక్ష్యం. 2వ అధ్యాయం 30వ శ్లోకంలో కూడా ఆత్మ గురించే చెప్పబడుతున్నది. భగవద్గీతలో ప్రధాన సందేశమే భక్తి. నేను శరీరం కాదు, నేను ఆత్మను అనే ఈ విషయం అది అర్థం కాకపోతే భక్తి కూడా పూర్తిగా అర్థం కాదు. భగవంతునితో మనకు ఉన్న సంబంధం కూడా అర్థం కాదన్నమాట. అందుకే కృష్ణుడు ఎక్కువ శ్లోకాలలో ఆత్మను వివరించారు. కాబట్టి అర్జునుడితో పాటు, అంటే మన దుఃఖాన్ని తొలగించడానికి, మన అసలు స్వరూపం తెలియజేయడానికే, జీవితం యొక్క లక్ష్యం అర్థం చేయించడానికి, భగవద్గీత మొత్తం సందేశానికి పునాది వేయడానికి ఇన్ని శ్లోకాలు భగవంతుడు చెప్పడం జరిగింది. నువ్వు శాశ్వతమైన ఆత్మవు. ఈ ఒక్క విషయం నిజంగా అర్థమైతే మన జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఇవాళ మనం నేర్చుకునే శ్లోకం కూడా ఇలాంటిదే. అదే భగవంతుడు చెప్పిన 2వ అధ్యాయం 30వ శ్లోకం. ఈ శ్లోకం నేర్చుకుందామా? దేహి నిత్యం దేహి నిత్యం మవధ్యోయం మవధ్యోయం దేహే దేహే సర్వస్య భారత సర్వస్య భారత దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ తస్మాత్ సర్వాణి సర్వాణి భూతాని భూతాని నత్వం శోచితుం నత్వం శోచితుం అర్హసి అర్హసి తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఇప్పుడు శ్లోకం మొత్తం పలుకుదామా? దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. పదాలకు అర్థం తెలుసుకుందామా? దేహి అంటే దేహమునందు నివసించేవాడు, అంటే ఆత్మ అని అర్థం. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు, అంటే శాశ్వతుడు. అవధ్య అంటే చంపబడని వాడు, ఎవ్వరూ కూడా నాశనం చేయలేని వాడు. అయం అంటే ఈ ఆత్మ అని అర్థం. దేహే అంటే ఈ శరీరమునందు అని అర్థం. సర్వస్య అంటే అందరి యొక్క, అంటే సమస్త ప్రాణుల యొక్క అని అర్థం. భారత అంటే ఓ అర్జున, ఓ భరత వంశీయుడా అని అర్థం. తస్మాత్ అంటే అందువలన అని అర్థం. సర్వాణి అంటే అన్నీ అని అర్థం. భూతాని అంటే ప్రాణుల గురించి. నా అంటే కాదు, వద్దు అని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. శోచితుం అర్హసి అంటే దుఃఖించుటకు తగినవాడివి కాదు అని అర్థం, అంటే బాధపడాల్సిన అవసరం లేదు అని అర్థం. శ్లోకం అర్థం చూస్తే, ఓ భరత వంశంలో పుట్టినవాడా, ఈ శరీరంలో ఉన్న ఆత్మను ఎవరూ చంపలేరు. కాబట్టి ఎవరి కోసం కూడా నువ్వు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు అని అర్థం. రాబోయే శ్లోకాలలో భగవంతుడు మనం ఏం చెయ్యాలి అనే విషయం పైన మనల్ని ఎడ్యుకేట్ చేస్తాడు. ఆ శ్లోకంతో తర్వాతి వీడియోలో కలుసుకుందాము. అంతవరకు
ప్లేలిస్ట్లో ఉన్న ఈ భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటూ ఉందాము. మంత్రా టు ధామ్ ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. హరే కృష్ణ.